ఎడారిలో సెలయేర్లు సెప్టెంబర్ 26వ తారీఖు. వెలిచూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొనుచున్నాము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. వెలిచూపు వల్ల కాదు, విశ్వాసం వల్లనే. దేవుడు మన అభిప్రాయాల ప్రకారం మనం నడుచుకోవాలని ఆశించలేదు. స్వార్థం అలా ప్రేరేపిస్తుంది, సైతాను అలా పురికొల్పుతాడు. అయితే దేవుడు మనల్ని ప్రకృతి వాస్తవాలను, మనుషుల అభిప్రాయాలను చూడవద్దని ఆజ్ఞాపిస్తున్నాడు. కేవలం క్రీస్తు అనే వాస్తవంపైనే, ఆయన పూర్తి చేసిన గొప్ప విమోచన కార్యంపైనే దృష్టి ఉంచమంటున్నాడు. ఈ విలువైన వాస్తవాలపై మన దృష్టి ఉంచినప్పుడు, దేవుని మాట చొప్పున వాటిపై మనం నమ్మకం ఉంచితే, మన అనుభూతులను, అభిప్రాయాలను దేవుడే సవరిస్తాడు. దేవునిపై నమ్మకం ఉంచడానికి దోహదం చేసే ఆలోచనలను, ఆయనపై నిరీక్షణ ఉంచడానికి ప్రోత్సహించే మానసిక పరిస్థితులను మనలో కలిగించడం దేవుని పని కాదు. ఆయనపై మనం విశ్వాసం కలిగి ఉండేలా దేవుడు మనకు సహాయం చేయడు. దేవుడు మనకెప్పుడు సహాయపడతాడంటే, మన చుట్టూ జరుగుతున్న దాన్ని లెక్క చేయక మనం దేవునిలో నిరీక్షణ ఉంచినప్పుడే, ఆయన వాగ్దానం మీద పూర్తిగా ఆధారపడినప్పుడే విశ్వాసాన్ని బలపరిచే మనస్తత్వాన్ని ఇస్తాడు. ఆయన వాగ్దానాలను నిలబెట్టుకోగల సమర్థుడని మనం ముందుగా నమ్మాలి. ఇలా చేయకుండా మనలో దేవుడిచ్చిన నిశ్చయత నిలబడదు. ప్రతి వ్యక్తికి తగిన సమయంలో, తగినంత మోతాదులో ఆయన నిశ్చయతను అనుగ్రహిస్తాడు. మనలోని అభిప్రాయాలను నమ్మడమా, లేక దేవునికి సంబంధించిన సత్యాలను నమ్మడమా అనే విషయంలో ఒక నిర్ణయానికి రావాలి. మన అభిప్రాయాలు పడి లేచే సముద్ర కెరటాలంత చంచలమైనవి. దేవుని నిత్య సత్యాలైతే యుగయుగాలకు స్థిరంగా నిలిచే కొండల్లాంటివి. యేసు ప్రభువు నిన్న, నేడు, నిరంతరం మారనివాడు. అందాలొలికే ఆయన ముఖం మీద అంధకారం తెరవేసిన ఆయన కృపలో నన్ను ఆదుకుంటాడు. పెను తుఫానులో నావ లంగరై తోడుంటాడు. ప్రియ విశ్వాసి, వెలిచూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొనుచున్నాము. నీ అభిప్రాయాల మీద ఆధారపడవద్దు. అవి చాలాసార్లు స్వార్థపూరితమైనవై, సైతాను చేత పురికొల్పబడినవై నిన్ను నడిపిస్తాయి. అయితే క్రీస్తు అనే వాస్తవం పైన నీవు ఆధారపడినప్పుడు, దేవునిపై నమ్మకం ఉంచడానికి ఆయన నీ విశ్వాసాన్ని స్థిరపరుస్తారు. కనుక నీ అభిప్రాయాల మీద కాక, దేవునికి సంబంధించిన సత్యాన్ని నమ్మి దేవునిలో స్థిరంగా నిలబడేటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.